కాకినాడ అడ్డాగా గతంలో ఊహించిన విధంగా రేషన్ బియ్యం అక్రమంగా తరలించారని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఓ కుటుంబం కనుసన్నల్లోనే పోర్టు నడిచిందని చెప్పారు. అక్రమాలకు అడ్డుకట్ట వేస్తామన్న నాదెండ్ల అవసరమైతే మరిన్ని చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. త్వరలోనే పార్ట్ 1A కింద నోటీసులు ఇచ్చి రేషన్ బియ్యం అక్రమంగా తరలించే వారిని అరెస్టు చేస్తామన్నారు. ఇప్పటికే క్రిమినల్ కేసులు నమోదు చేశామని చెప్పారు నాదెండ్ల మనోహర్. వాస్తవంగా వాళ్ళ స్కేల్ అనేది చాలా ఎక్కువ, వాళ్ళ స్థాయి అనేది భయంకరంగా పెంచేసుకున్నారు. లోతుగా పాతుకుపోయిన వ్యవస్థ ఇది. ఆ మాఫియా అనేది కాకినాడ పోర్టును ఒక అడ్డాగా మార్చుకుని రాష్ట్ర వ్యాప్తంగా బియ్యాన్ని తరలించుకుని కాకినాడకు వచ్చేటట్టు వాళ్ళు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసుకున్నారు గతంలో. దాన్ని అరకట్టగలిగాం. ఎక్కడికక్కడ దాడులు జరుగుతున్నాయి. నిన్న కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో, అదేవిధంగా ప్రతి జిల్లాలో కూడా, ప్రకాశంలో కానివ్వండి, నెల్లూరులో కానివ్వండి, చిత్తూరులో కానివ్వండి, అన్ని జిల్లాల్లో కూడా మా డిప్యూటీ తహసీల్దార్లు, స్థానికంగా ఉన్న రెవెన్యూ సిబ్బంది, జాయింట్ కలెక్టర్లు వాళ్ళ ఆధ్వర్యంలో ప్రతి చోట కూడా దాడులు ప్రతిరోజు జరుగుతూ ఉన్నాయి. అది అరికట్టే బాధ్యత మాది. తప్పకుండా చేస్తాం. ఖచ్చితంగా వాళ్ళపైన క్రిమినల్ కేసులు పెడతాం. పోలీస్ యాక్షన్ తీసుకుంటుంది. ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. వారిపైన 41A నోటీసులు ఇచ్చి అరెస్టులు కానివ్వండి, ఇతర లీగల్ యాక్షన్లు కానివ్వండి, పోలీస్ అధికారులు చూస్తారు.